శ్రీ గురుభ్యో నమః. మా గురువులందరికీ నమస్కారము. అయితే ఈ శాపవచనములను పలికిన వెంటనే వాల్మీకి తాను కోపమును కట్టడి చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడి బాధపడ్డాడు. అన్ని జీవుల భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావమునకు లోనే వివశులై వ్యవహరిస్తాయన్న విషయం తన వంటి విజ్ఞుడికి నిజానికి తెలియనిదేమీ కాదు. వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన పశ్చాత్తపడ్డాడు. అదే సమయంలో తన నోటి నుండి వెలువబడిన శాపవచనంలో ఏదో విచిత్రమైన ఛందోగతి ఉన్నందుకు వాల్మీకి ఆశ్చర్యకిచితుడయ్యాడు. నిజానికి ఆ శాపవచనం తాను శ్రీ నారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తున్న దాని యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా ఉంది. దానితో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుని వైపు తిరిగి, నా శోకంలో నుండి ఒక్కొక్కటి 8 మాత్రలు గల 4 పత్తులు వెలువడ్డాయి. శ్లోకంలో నుండి ఒకే అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది. ఎందుకంటే కారుణ్యం అనేది లేకుంటే యథార్థమైన కావ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు. తరువాత వాల్మీకి తమ సానదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. నిషాదుడిని శపిస్తూ తాను పలికిన శ్లోకమును మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాళంలోని అత్యున్నతమైన తన లోకం నుండి దిగి రావడం వాల్మీకి గమనించాడు. సంభ్రమాశ్చర్యములతో కూడిన ఆనందముతో అతడు విశ్వంలోని ఆ అగ్రజనుడైన బ్రహ్మను స్వాగతించడానికి లేచి నిలబడ్డాడు. అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి వాల్మీకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను విశేష శ్రద్ధ భక్తులతో పూజించాడు. అంతటా అందరి హృదయగత భావములను ఎరిగినవాడు విశ్వపితామహుడైన బ్రహ్మదేవుడు. ఆయనతో ఋషివరణ్య నిషాదుడైన వేటగాడిని ఆయన అనవసరంగా శపించాననుకుంటూ మదనపడటం ఆపు. నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే నీవు సాధించవలసి ఉన్న ఒక మహాకార్యమునకు నీకు ప్రేరణ ఇవ్వడానికి నీ నోటి ద్వారా ఆ మాటలు పలుకబడ్డాయి. ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్య లీలలతో కూడిన శ్రీరామచంద్రుని జీవనం చరిత్ర కావ్యమును నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ప్రియమైన వాల్మీకి, విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేదీ లేదు. ఎందుకంటే నీకు తెలియని విషయములన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో. హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే.